లైన్ ధైర్యానికి చిహ్నం, సాహసానికి గుర్తు, రాజసానికి మార్క్. ఇదే లైన్ గంభీరానికి అంతకుమించి విజయానికి కూడా సంకేతం. సింహం రారాజు, ఎందుకంటే అపజయం తెలియదు, పరాజయం మాట తెలియదు, నచ్చింది చేస్తుంది, భయపడకుండా ముందుకు సాగుతుంది. చుట్టూ నక్క ఉన్నా ఏనుగు ఉన్నా సరే సింహం రాజసంలో మార్పు ఉండదు. నడకలో గంభీరం మారదు. అడవిలోని కొన్ని సింహాన్ని చూసి దాక్కుంటాయి, మరికొన్ని పరిగెడతాయి. ఇక ఏనుగులు ఎదురుగా వచ్చి తొండం ఊపినా సరే సింహం తన దారి మాత్రం మార్చుకోదు. అందుకే లైన్ యాటిట్యూడ్ మనిషికి ఉంటే విజయం మన వెంటే వస్తుంది. లైన్ యాటిట్యూడ్ అంటే ప్రత్యేకమైన పందాల వెళ్ళాలి. గొర్రెలు ఒక లీడర్ గొర్రెనే ఫాలో అవుతాయి, వాటికి మెదడున్నా సరే ఆలోచించవు. అందుకే ప్రతి గొర్రె కసాయి వాడి దగ్గరికి చేరుకుంటుంది. లైన్ యాటిట్యూడ్ ఉందనుకోండి, ఆలోచన మారుతుంది, వ్యక్తిత్వం వేరుగా ఉంటుంది. మీలో లైన్ యాటిట్యూడ్ ఉందా? ఉంటే మీకు మీరేంటో తెలుసుకోండి. నలుగురు నడిచే దారిని విడవండి, మనసు చెప్పింది వినండి, హృదయం చెప్పినట్టుగా నడుచుకోండి. గమ్యం దారిలోనే ఉంటుంది. అదే లైన్ యాటిట్యూడ్. గమ్యం అంటే నీకు తెలుసుంటే చాలు. ఆ సింహ మార్గం మీకు సింహ ద్వారం గుండా విజయం వైపు తీసుకెళ్తుంది. దారిలో కొందరు నవ్వుతారు, కొందరు తిడతారు, మరికొంతమంది అవమానిస్తారు. సింహం మాదిరిగా చెవులు ఉన్నా పట్టించుకోవద్దు, దారి మార్చుకోవద్దు. గమ్యం చేరే వరకు ప్రయాణం సాగించాలి. దారిలో కష్టాలు అడ్డుగా వస్తాయి, వాటిని సింహంలా దాటాలి. అంటే భయపడద్దు. సింహానికి భయం లేదు, మరి మీకెందుకు? మీది సింహం లాంటి హృదయం. భయం తెలియని మనస్సుకు గమ్యం చేరడం సులువు. మనస్సులో నిశ్చయించుకుంటే చాలు, ఆ గమ్యం వైపే సాగాలి. సింహం అనుకున్నదే చేస్తుంది, చేయగలిగేదే అనుకుంటుంది. సింహం యాటిట్యూడ్ మీరు కూడా తెచ్చుకోండి. అంటే ధైర్యం, గుండె నిండా బలం, భయం తెలియకూడదు, మనస్సు గట్టిగా ఉండాలి, లక్ష్యంపై నిబ్బరంగా గురి పెట్టాలి. నీ బలమేంటో నీకు మాత్రమే తెలుసు, నీ ధైర్యం ఏంటో నీ మనసుకు తెలుసు. ఆ శక్తిని కూడా తీసుకో. ప్రతి మనిషిలోనూ లైన్ హార్ట్ ఉంటుంది, కానీ సమయానికి బయటకు తీయాలి. ఆ సమయానికి వాడుకుంటే మీకు తిరుగుండదు. దానిని బయటకు తీయండి, ఎందుకంటే మీది లైన్ యాటిట్యూడ్. యాటిట్యూడ్ అంటే నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావో అదే. నీ ప్రవర్తన, నీ ధైర్యం, నీ ఆలోచన, నీ సాహసం అన్నింటినీ కలగలిపితే నిన్ను కొట్టే మనగాడెళ్ళాడు. ఒక చిన్న నెగిటివ్ ఆలోచన వచ్చినా నీలోని లైన్ యాటిట్యూడ్ చచ్చిపోతుంది. దానిని దరి చేరనియద్దు. చిన్న కష్టానికి వెనుకడుగు వేయద్దు. సాహసంతో ముందుకు వెడితే కష్టాలు కూడా భయపడిపోతాయి. ఎందుకంటే ముందు వచ్చే విజయం జీవితానికి సరిపడా సంతోషాన్ని ఇస్తుంది. ఆ లైన్ యాటిట్యూడ్ ని తెచ్చుకో. నీ హృదయంలో ఉన్న దానిని బయటకు తీ. నువ్వు కింద పడ్డా విజయం సాధించినా దానికి కారణం నీ యాటిట్యూడే. దానిని మంచిగా మార్చుకుంటే విజయం నీదే. చెడుగా వాడుకుంటే వెనకబడిపోతావు, సగటు మనిషిలా బ్రతుకుతావు. అది వద్దు, సింహంలా బ్రతకాలి. కోట్ల జంతువులున్న సింహం బ్రతుకు రాజులా ఉంటుంది. మరి దాని చూపు, నడక, ధైర్యం అన్ని ప్రత్యేకతే. దానిని సంపాదించుకో. నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయగలవు, ఏదైనా సరే. ఎందుకంటే కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదు. లైన్ యాటిట్యూడ్ అంటే అదే. నీ స్నేహితులు ఏమంటారో పట్టించుకోవద్దు. కుటుంబ సభ్యులున్నా ఏం బెదరద్దు. ఏం చేయాలో తెలిసినప్పుడు ఎవ్వరి మాట నీ మనసును ప్రభావితం చేసేలా ఉండొద్దు. ఎంకరేజ్మెంట్ మాత్రమే లైన్ యాటిట్యూడ్ స్వీకరిస్తుంది. నెగిటివ్ థాట్స్ ను పక్కకు నెట్టేస్తుంది. అందుకే జీవితంలో ఎదుగు. సింహంలా లీడర్ మాదిరిగా ఉండు, గొర్రెలా బ్రతకొద్దు. నీ శక్తికి కొలమానం లేదు, నీ బలానికి ఎదురే లేదు. విజయం కోసం ప్రయత్నం మొదలుపెట్టు, సాధించే వరకు వదిలిపెట్టద్దు. ప్రతి కొత్త విషయం నిన్ను గమ్యానికి చేరుస్తుంది. లైన్ యాటిట్యూడ్ నీ గుండె నిండా నింపుకో. మనస్సులో అనుకున్న దానిని వదలొద్దు, ఆ దిశగా అడుగులు వేయాలి. చుట్టూ ఏ శబ్దం వచ్చినా పట్టించుకోవద్దు. విజయాన్ని ముద్దాడితే సింహ గర్జనలా ప్రపంచమంతా వినిపించాలి. అలా ఉండాలి నీ సక్సెస్ అంటే. మనవాడు వారేవా అనాలి, పగవాడు మన విజయాన్ని చూసి కుళ్ళుకోవాలి, తల్లిదండ్రులు గర్వంతో ఉప్పొంగిపోవాలి. అవన్నీ సాధించాలి అంటే లైన్ యాటిట్యూడ్ ను అలవర్చుకోవాలి. లేండి, సింహంలా మనసును దృఢంగా మార్చుకుని కష్టపడండి. కష్టపడితే సాధించలేనిది ప్రపంచంలో లేనిది ఏదీ లేదని అందరికీ తెలుసు. ఆ కష్టమే తెలియాలి. అది కావాలంటే ఒక్కసారి సింహాన్ని గుర్తు చేసుకోండి, ఇక మీకు తిరిగే ఉండదు.